నీకు లంచ్కి గంగవాయిల కూర పప్పు. యు లైక్ ఇట్? నీకు కావాలా? ఓకే. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వంశధార గడ్డమీది ఛానల్. ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ హెల్తీ డిష్ గంగవాయిల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్గా మనము గంగవాయిల ఆకుల్ని చాలా చక్కగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక డీప్ ప్యాన్ తీసుకొని లేదంటే ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేయాలి. ట్యాంపరింగ్ కోసం ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేయాలన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్ అండ్ వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. తర్వాత దాన్ని కొంచెం సాల్ట్ చేయాలన్నమాట. అండ్ ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. నేను అడిషనల్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తానన్నమాట. ఇప్పుడు మంచిగా అది సాట్ అయిన తర్వాత శనగపప్పు అండ్ నానబెట్టుకున్న శనగపప్పు అండ్ టమాటో కూడా కొద్దిసేపు ఉంచి టమాటో సాఫ్ట్ అయిన తర్వాత హింగ్ అండ్ పసుపు కూడా వేసి చాలా కలపాలన్నమాట. ఫస్ట్ ఆయిల్లో హింగ్ వేయాలి, నేను మర్చిపోయాను, బట్ ఆయిల్లో హింగ్ వేస్తే బాగుంటుంది పోపులోని. తర్వాత ఈ గంగవాయిల ఆకుల్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ నీళ్ళు పోయాలన్నమాట. అండ్ let it cook for a few minutes and then please don't forget to add salt. That is up to your taste. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేయాలి. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేయాలి. సాల్ట్ ఏదైనా ఉంటే చూసుకోవాలి. దెన్ గంగవాయిల కూర ఈజ్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ గంగవాయిల కూర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Say bye to subscribers. Bye. Look at here.